వారం అక్షయ నవమి. అక్షయ అంటే శాశ్వతమైంది, తరగనిదని అర్థం. ఆ రోజు చేసే దాన ధర్మ పుణ్యకర్మల ఫలమైన లేదా పాపకర్మల ఫలమైనా సరే శాశ్వతంగా మనతోనే ఉంటుంది. అందుకని ఆ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే, యుగే యుగే వర్ష సతేన దానం యుగాది కాలే దివసేన తత్ఫలం అని. అంటే వేరే యుగాల్లో 100 సంవత్సరాలు దానం చేస్తే ఏ ఫలం వస్తుందో అక్షయ నవమి నాడు ఒక్కరోజు చేసే దానానికి అంత ఫలం వస్తుంది. ఆ రోజు ఉసిరి చెట్టుకి పూజ చేయటము, దాని కింద సద్బ్రాహ్మణునికి దానం చేయటం, దాని ఛాయలో కూర్చుని భోజనం చేయటానికి ఎంతో మహత్యం ఉంది. ఉసిరిని అక్షయ నవమి రోజు ఆదివారమైనా సరే ఉసిరిని పూజించవచ్చు. ఆ రోజు మరొక విశేషం ఏంటంటే, అక్షయ నవమి రోజు నుండి త్రేతాయుగం ప్రారంభమైంది. అలాగే శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురా బృందావనానికి కలిపి యుగళ జోడి ప్రదక్షిణ చేస్తారు. అలాగే కార్తీక మాసం నాకు చాలా ప్రియమైందని మన కృష్ణయ్య చెప్తున్నారు. ఇక కార్తీక మాసం, అక్షయ నవమి రెండింటి మహిమ ఇంత అంతని చెప్పలేం. మన భక్తి అక్షయం కావాలని, మనపై ఆ భగవానుడి కృప ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరాధే.